మేమైతే ఇంటి దగ్గర వచ్చి ఇక నల్ల అయితే వస్తుంది. ఇక మేమైతే ముఖం కడుక్కున్నాం. చల్లగా ఉంది నీళ్ళు అయితే, మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది. ఇక అమ్మ కూడా వచ్చింది ఇంటికాన్నే. ఇగో పత్తి అయితే ఎండ పోసిన ఫ్రెండ్స్, స్లాబ్ మీద రోడ్ల మీద అయితే మొత్తం పత్తి ఎండ పోసిన. ఇక వర్షాలు వచ్చినప్పుడు తడిచిపోయినాయి అమ్మ, అందుకనే ఇక రోడ్డు మీద ఎండ పోసిన. ఇవైతే ఈ పత్తి అయితే ఇక తిరగమిరగలు చేయాలి, ఎందుకంటే ఇది మారవాలి. ఎందుకంటే పైన ఎండిపోయింది, మళ్ళీ కింది అట్లనే ఉంది కాబట్టి ఇట్లా రివర్స్లో వేయాలి. సో ఇప్పుడైతే కొంచెం అన్నం తిని, బర్రె ఎక్కడ కట్టేసి పోయిండు బావా, ఎడ్లు ఎక్కడున్నాయో అవన్నీ చూసుకొని ఇక మళ్ళీ పనికైతే పోవాలి ఫ్రెండ్స్. మాదైతే ఇవాళ కర్రీ పప్పు. మీదేం కర్రీ చెప్పండి ఫ్రెండ్స్. సో అందరు తిన్నారా? ఇగో బర్రె అయితే నా కోసమే చూస్తుంది. నీళ్ళైతే తాపియాలి. ఇగో గడ్డేసి అయితే పోయిండు బావ అయితే. ఇగో బర్రె అయితే నా కోసమే చూస్తుంది. ఇక నీళ్ళు అయితే తాపియాలి. సో బాయ్ అందరికీ.